హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఎరే డిస్ట్రక్చరింగ్ అని చెప్పి ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అసలు డిస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అని చెప్పేసి, అది ఎర్ర లోపల ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. అయితే ఎరే డిస్ట్రక్చరింగ్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క ES6లో వచ్చిన ఒక ఫీచర్ అనమాట. ఇది మనం ఎరేలో ఉన్న వాల్యూస్ని సులభంగా వేరియబుల్స్కి అసైన్ చేయడానికి ఉపయోగిస్తాము. అంటే ఎరే లోపల ఉన్న వాల్యూస్ని ఇండివిజువల్గా మనము ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి కోసము ఒక వేరియబుల్కి మనం అసైన్ చేస్తాం అనమాట. ఆ వేరియబుల్ అసైన్ చేసి అలా ఆ యొక్క ఎరే ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా మనము యాక్సెస్ చేయడానికి ఈ యొక్క డిస్ట్రక్చరింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎరే లోపల ఎరే డిస్ట్రక్చరింగ్ అలాగే అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని మనం బయట తీసుకొచ్చి ఒక వేరియబుల్కి అసైన్ చేసి మనము యాక్సెస్ చేయడం అనమాట. అదేమో ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్, ఇదేమో ఎరే డిస్ట్రక్చరింగ్ అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్ చూసినట్టయితే మనకి నంబర్స్ అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాను. అందులో 10, 20, 13 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనము ఇక్కడ ఏం చేస్తామంటే కాన్స్ట్ అని చెప్పేసి మనము ABC అని చెప్పేసి 3 వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ABC అని చెప్పేసి దానికి ఏం చేసాము, ఈ యొక్క ఎరేని అసైన్ చేసామన్నమాట. అంటే మనం దీని లోపల ఉన్న ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏం చేసాము, వేరియబుల్కి అసైన్ చేసామన్నమాట. ABC అని చెప్పేసి వేరియబుల్కి అసైన్ చేసాము. అప్పుడు ఈ యొక్క ABCని మనము కన్సోల్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది చూసినట్టయితే వాల్యూస్ ఇక్కడ A10 వచ్చింది, B20 వచ్చింది, C30 వచ్చింది. అంటే ఈ ఫస్ట్ ఏ అనేది 10 అనేది Aలో అసైన్ అయిపోయింది, 20 అనేది Bలో అసైన్ అయిపోయింది, 30 అనేది Cకి అసైన్ అయింది అనమాట. ఇలాగా మనకి ఒక ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని బయటికి తీసుకొచ్చి ఇండివిజువల్గా వేరియబుల్కి అసైన్ చేసి అలా యాక్సెస్ చేయడాన్ని ఎరే డిస్ట్రక్చరింగ్ అని చెప్పేసి అంటారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది మనకి కంపల్సరీగా అప్లికేషన్లో మనం వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం.